తలసాని శ్రీనివాస్ గారు, మన రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. కానీ ఇంకా అల్లర్లు, కొట్లాటలు, అటాక్స్ ఘోరంగా జరుగుతున్నాయి. అంటే మరీ ఈ స్థాయిలో జరుగుతాయని నేను ఊహించలా. కౌంటింగ్ రోజు జరుగుతాయేమోనని భయపడ్డాను కానీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇంత ఈ స్థాయిలో జరుగుతాయని నేనైతే ఆశించలేదు. మీకు ఎలా అనిపిస్తుంది సార్ మీరు ఇవన్నీ చూస్తుంటే? కంపేర్డ్ గా ఈ ఒక్క ఎలక్షన్ చూస్తున్న సంగతి తెలియదు కానీ నెంబర్ ఆఫ్ మిగతా ఎలక్షన్స్ మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు అక్కడక్కడ చెదురుమూడు సంఘటన జరిగిన చాలా శాంతియుతంగా జరిగినాయి చెప్పాలండి. కొన్ని మా టీవీలు మాత్రం డింగిరి 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 అయిపోయిన దారుణాలు జరుగుతున్నాయి ఇవన్నీ వేసేవచ్చు టైప్ కోసం. నేను కంపేర్డ్ విత్ లాస్ట్ ఇంతకుముందు నెంబర్ ఆఫ్ అదర్ స్టేట్స్ జరిగిన ఎలక్షన్ తో పోల్చుకుంటే ఒక ఇంతకాండ జరగలేదని నేను చెప్తాను, ఇంతకాండ జరిగింది. కానీ బై అండ్ లార్జ్ పీస్ఫుల్ గా జరిగిందండి. ప్రజలు తమ విజ్ఞత ప్రదర్శించారు, అధికారులు కూడా జాగ్రత్తగానే ఉన్నారు. కొన్ని చోట్ల మాత్రం బడి తెగించారు అనేది కనపడతా ఉంది కొంతమంది. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, మీరు అందే ఎన్నికల వరకు కొంచెం జరిగిన ఆ తర్వాత మాత్రం ఇది లెథర్జీ పెరిగిపోయిందండి. ఇవాళ ఈ రాష్ట్రం ఎవరి కంట్రోల్ ఉంటుందంటే పోలీస్. ఇవాళ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ గారు, మీనా గారిని ఒక ఆయన ఉన్నారు. ఆయన మాకు ఎందుకనో రాష్ట్రంలో మంచి ఓటు వేయమని చేస్తున్నాం లేదా మా ప్రచారం చేసుకుంటాం, నాకు వడ్డీ స్వాతంత్రుడు గారు అనుమతి ఇవ్వలేదు. 25 రోజులు ముందు పెట్టిన కాగితం ఆయన దాని వెంక చూడలేదు, కాగితం పక్కన పడేశారు. మోడీ గారి కమిషన్ కాబట్టి అని పేరుంది కాబట్టి నేను అది ఆరోపణలు ఉన్నాయి, అది నేనేం అంతకుమించి చేయనండి. కానీ నేను బాధాకరం ఏంటంటే వీళ్ళు జాగ్రత్త తీసుకోవాలి కదా. డీజీపీని గుప్తా గారని మోడీ గారు వాళ్ళు వేసుకున్న మనిషి, మోడీ గారు అంటే కేంద్ర ప్రభుత్వం వేసుకున్న మనిషే కదా, చూస్ చేసుకున్న ఎన్నికల కమిషన్ వేసుకున్న మనిషే కదా. మరి వాళ్ళ కంట్రోల్లో శాంతి భద్రత, లా అండ్ ఆర్డర్ కూడా ఉంది కదా. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ వాళ్ళేం పట్టించుకోవట్లేదు కదా. ఇప్పుడు మంత్రి గారు ఆఖరు డిశ్చార్జ్ చేయాలి, ఆవిడ మాట వింటారా? ఇప్పుడు వనిత గారు మాట వినేటట్టు పరిస్థితి ఉందండి. అధికారుల చేతులు కలిపి చంద్రబాబు గారికి దిక్కు లేకుండా ఆ రోజు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు గిరగిరగిరగ అయ్యారు, కృష్ణారావు గారు వెనకాల పెట్టుకుని ఎలా చక్రం తిప్పారో, ఎంత దారుణంగా వ్యవహరించారో అని చెప్పి ఆ రోజు వచ్చిన ఆరోపణలు ఉన్నాయి, చూశారు మీరు. అలా ఏం అధికారులు ఉన్నాయి అతనికి అని చెప్పి కూడా ఇచ్చి స్టేట్మెంట్ ఉన్నారు. సరే, వారి వాళ్ళ జగన్ గారితో విభేదించి ఇవాళ మళ్ళీ పొగుడుతున్నారు. ఐ డోంట్ వాంట్ టు, బట్ ఇవాళ మాత్రం ఒకటి చెప్తున్నాను, ఇది అహంకారం, ఫ్యూడలిజం. వాళ్ళ పల్నాడులో జరిగింది. ఒక అభ్యర్థి గత 10-15 సంవత్సరాల నుంచి ఏకఛత్రాధిపత్యంగా వ్యవహరిస్తుంటే ఇంకొక అభ్యర్థి మీద 5గురిని ఒకే రోజు ఒకే అతను మర్డర్ చేశాడని పేరున్న ఆ అభ్యర్థి అని ఆరోపణలు ఉన్నాయి. ఈయన 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. అక్కడ మాచర్ల పల్నాడు అంటే తోరి పౌరుషాలని వాళ్ళు ఎంత స్టేజ్కి వెళ్ళిపోయిందో తెలుసండి మీకు. ఒకళ్ళంట అక్కడ వెళ్తా ఉండి ఒకళ్ళు అన్నారు, నాయకురాలు నాగమ్మ ఆ సామ్రాజ్య పాలకురాలు యొక్క చాకచక్యం మా వాడికి వచ్చిందని ఒక గ్రూపు. కాదు పల్నాడి బ్రహ్మనాయుడు పూర్తి, లేదంటే కాకతీయ గణపతిరాజు గారి అల్లుడైన కోట వంశస్థుల యొక్క పూర్తితో ఇంకొకరు పోటీ చేస్తున్నారు. ఏందండి ఇది? ఏమన్నా మధ్యయుగాల నాటి సంస్కృత, దిక్కుమాల సంస్కృత? ఒక ఆయన అంట ఒక బ్యాచ్ అంట, అంటే వర్గాలే. అక్కడ జరుగుతున్న పోరు వర్గాల పోరు అంట. నాకు అర్థం కాలేదు. కాసు మహేష్ రెడ్డి గారికి లావు శ్రీకృష్ణదేవరాయ గారికి జరుగుతుంది, అది పీనేరు రామకృష్ణ రెడ్డి గారికి ఆయన జరుగుతుందా? ఏమనుకుంటున్నారండి ఇది ఆ ఫ్యూడలిజం అవశేషాలు ఎక్కడి నుంచి తిరుపతిలో చూశారు నాని గారి మీద కానీ. అలాగే అక్కడ తాడిపత్రిలో రెండు వైపులా, ఒకవైపు దాడి జరిగితే రెండో వైపు ఆ వైకాపా అభ్యర్థి ఇంటి మీదకి దాడి చేసి ఇంట్లో వాళ్ళని పక్కన పెట్టి మొత్తం ఒక బ్యాచ్ వెళ్ళిపోయే ప్రతిపక్షాల వాళ్ళు ఆ తాడిపత్రి పైన దేవకరెడ్డి గారి మనుషులు ఆయన ఇంటి మీద అపోజిషన్ జెండా ఎగరేశారు. అంటే నేను అటు ఇటు కూడా చెప్తున్నానండి, ఏమనుకుంటున్నారు అసలు? మీ తాతలు ముత్తాతలు ఇవాళ వీళ్ళని పక్కన పెట్టాలన్నా నేను నీతి నిజాయితీ ఉన్న అభ్యర్థిని ఎన్నుకోండి అంటే మీ మీడియా ఏం చేసింది కార్తీక్ గారు? నాకు అర్థం కాదు. 99.9% మేము తప్పు చెప్పామా? ఓటక్కు వినియోగించుకుని రాష్ట్రం అంతా తిరిగాను కదా. 1%, 0.1% తెలిపిందా మీడియా? తెలిపిన వాళ్ళకి ధన్యవాదాలండి. లోకల్ మీడియా అక్కడక్కడ వేసింది, వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేజర్ మీడియా 1% వచ్చి ఉంటుందాం, 0.01%. మేము అందుకే కదండి. అంటే ఎందుకు కొనరాగినాడు వీడు, పనికి మాలినాడు, పంపించి తెలివి తక్కువగా తిరుగుతున్నాడు, ఎవడంటాడు వీళ్ళ మాట అనుకుంటే, నేను చెప్పింది మంచి వాళ్ళకి నీతి ఏమంటున్నాను. ఆ కాన్స్టిట్యున్సీలో మాస్టర్ ఉన్నారు, ఏ పనికిరాడా? నేను అడుగుతున్నానండి. మాచర్లో వేరే క్యాండిడేట్ ఉన్నాడు, ఒక మాస్టర్ ఉన్నారు, శాంతి సహనానికి ప్రత్యేకంగా ఉంటాడు, ఒక రిటైర్డ్ జర్నలిస్ట్ ఉన్నాడు,
ఒక సాంఘిక సేవకుడు ఉన్నాడు అక్కడ. వాళ్ళు పనిచేయాలి ఎన్నికలకి. అయితే నువ్వు ఆ గట్టుండు, ఈ ఫ్యాక్షన్ నుంచి కట్టుండు, ఆ ఫ్యాక్షన్ నుంచి కట్టు, ఏందనుకుంటారండి వీళ్ళు? ఆఖరికి ఆధిపత్య భావన. శ్రీకాకుళం విజయనగరంలో కూడా ఆధిపత్య భావనేనా? అటు ఇటు కూడా ఒకళ్ళు వేటకోడలు చూసుకుని సరి వ్యవహారం, ఎవడు రావడానికి వీలేదని. ఆయన ఎవడు అంటే ఫలానా వైకాపా పార్టీ అభ్యర్థిని ఒకళ్ళేస్తారు. ఆయన ఏమో కాదు, ఇవన్నీ పటేల్ గారి కుటుంబంతో ఉంది, మొన్నటి వరకు ఈయన ఒకటి సిద్ధాంతాన్ని మనం వాళ్ళు ఆలోచించేది చేయటం తప్పు. ఏ పార్టీ అయితే ఏంటండి వ్యవస్థ. అందుకనే వాళ్ళ కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ ఇస్తూ ఇవ్వగానే ఉత్తర భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో ఉన్నారు కాబట్టి కూటమిలో చాలా గట్టిగా స్పందించారు. 2 ఎస్పీలని సస్పెండ్ చేయటం, కలెక్టర్ మాధవ్ గారిని ట్రాన్స్ఫర్ చేయటం, మొత్తం 12 అధికారుల మీద గట్టి చర్య తీసుకుంటాం. సిట్ వేయటం, సిట్ ఏమో 10 మంది అధికారులు ఉంటుంది, సిట్ ఏమో 10 మంది అధికారులు వేసారు. వాళ్ళు తీసుకొచ్చి నిన్న డీజీపీ గారిని కలిసి రిపోర్ట్ ఇవ్వటం, చాలా స్ట్రిక్ట్ యాక్షన్ నడుస్తుంది. తర్వాత నేను అందుకని ఒకటి చెప్తాను, ఇది కేసు ఓరియంటెడ్ కాదండి. వ్యవస్థను మనం కాపాడితే వ్యవస్థ మనం కాపాడుతుంది, ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనం కాపాడుతుంది. దయచేసి ఆలోచించుకొని చెప్పుకోవడం. ఇవాళ ఏదో ఇది మళ్ళీ రిపీట్ అవుదని కాదండి. ఈ అధికార పార్టీ అహంకార వైఖరి, అధికారం నుంచి వెళ్ళి ఇది మరీ దుర్మార్గం ఉంది. ప్రతిపక్షాలు 1-2 చోట్ల ఉంటాయి, అధికార దుర్వినియోగం కూడా చేసిందండి అధికార పార్టీ. ఇలాంటి ఫ్యూచర్లో వేరే వాళ్ళు చేసి విమర్శించేటప్పుడు నువ్వు ఎందుకు చేసావంటారు? వ్యవస్థను కాపాడదామని, అది మనల్ని కాపాడుతుంది. నమస్కారం. చూద్దాం సార్. ప్రజలు కూడా ఎన్నుకునేటప్పుడు ఆచితూచి ఎవరిని ఎన్నుకుంటే మన సమాజం కరెక్ట్గా ఉంటుంది అని వాళ్ళు కూడా ఆలోచించాలని మీరు ఏదైతే మెసేజ్ ఇచ్చారో దానికి 100% ఏకీభవిస్తున్నాం సార్. ధన్యవాదాలండి.